హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎక్సైజ్ శాఖలో తనకు తెలియకుండానే మరి నిర్ణయాలు జరగడంపై నిన్నటి రోజున ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు. నిన్నటి రోజున బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన మరి సమీక్షా సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డట్టుగా తెలిసింది. దానికి సంబంధించి పూర్తి నివేదికలు తనకు కావాలని చెప్పి దీని ద్వారా తన ప్రతిష్ట దిగజారిందని చెప్పి మరి మంత్రికి తెలియకుండానే కొత్త బీర్లను ఏ విధంగా అనుమతిస్తారని చెప్పి కూడా ఆయన దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరో ఖచ్చితంగా తేలాలని చెప్పి మరి ఆయన అధికారులను మరి ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఇటు రేవంత్ సర్కార్కు అదేవిధంగా మంత్రులకు మధ్య అగాధం ఏర్పడుతున్నదనే అంశాలు స్పష్టమవుతున్నాయి. మరోవైపు అధికారులకు ఏదైతే మంత్రులకు తెలియకుండానే వాళ్ళ శాఖలకు సంబంధించిన అధికారులను కూడా నియమిస్తూ ఉన్నారు. మరోవైపు బదిలీలు కూడా మరి ఇక్కడ మంత్రులకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి. ఏదైతే మంత్రుల సొంత నియోజకవర్గాలకు సంబంధించిన అధికారుల బదిలీ కూడా వారికి సమాచారం లేకుండా జరుగుతున్నాయని చెప్పి, అదేవిధంగా ఇటీవల జరిగిన కలెక్టర్ల బదిలీ విషయంలో కూడా మంత్రుల మరి ఏదైతే సూచనలను కన్సిడర్ చేయలేదని చెప్పి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఇటు ముఖ్యమంత్రికి అదేవిధంగా కొంతమంది మంత్రులకు మరి మధ్య అగాధం ఏర్పడుతూ ఉన్నదని చెప్పి మరి అంశాలు స్పష్టమవుతున్నాయి. మరోవైపు ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తా అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మల్లెపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేసిండో రేవంత్ రెడ్డి మరి ఇక్కడ సర్టిఫికెట్లకు విలువ లేదు, మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే నైపుణ్యానికే విలువ అని మరి ఉదాహరణ చెప్తూ ఈరోజు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం మరి మీ సర్టిఫికెట్లు దేనికి పనిచేయి, మీరు ఖచ్చితంగా మరి ఇక్కడ నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి నిరుద్యోగులను మరి కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా నిరుద్యోగులను మరి నైపుణ్యానికి దూరం చేసిందని, తమ ప్రభుత్వం మరి గొప్పగా నైపుణ్యత తీర్చిదిద్దుతా అని చెప్పి అందరూ ఐటీఐలో చేరాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితి. ఒకవైపు 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్లో మరి ఇక్కడ నిష్ణాతులుగా చేరి మరి బయటకు వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన రేవంత్ రెడ్డి అందరినీ ఐటీఐలో చేరాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. మరోవైపు ఆయన ఉదాహరణగా చెప్తూ తన ఇంటి నిర్మాణానికి మరి ఏదైతే సూపర్వైజర్ కావాలని కోరితే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 10,000కు 15,000కు కోకోలలుగా తన వద్దకు వచ్చిందని, అదే ఒక నిష్ణాతుడైన నిపుణుడైన తాపీ మేస్త్రి కావాలని చెప్తే ఆయన నెలకు 60,000 అడిగిండని మరి చెప్పిన పరిస్థితులలో మరి ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా తాపీలు పట్టుకోమని చెప్తా ఉన్నాడా. మరి ఏదైతే వారి నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన రేవంత్ రెడ్డి ఈరోజు ఐటీఐలో చేరండి అని, అదేవిధంగా నిరుద్యోగులకు మరి ఏదో భరోసా కల్పిస్తాడని చెప్పి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తాడని చెప్పి భావిస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ మీరు ఏదైతే మరి గ్రూప్ 1 అని గ్రూప్ 2 అని మరి వివిధ మరి వైద్య ఇంజనీరింగ్ శాఖల చుట్టూ తిరిగే కంటే నైపుణ్యం మరి పెంచుకోవాలని చెప్పి అందుకే తాము ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్నాం ఐటీఐలుగా అని చెప్పి మరి గొప్పగా చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ లెక్కన మరి విద్యార్థులందరూ ఏదైతే నిరుద్యోగులందరూ తాపీ మేస్త్రీలుగా మరి ఏదైతే ఇక్కడ కార్పెంటర్లుగా అదే పెయింటర్లుగా అవతారం ఎత్తినట్టయితే మీకు ఉపాధి లభిస్తా అన్నట్టుగా మాట్లాడడం మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులను ఆగ్రహానికి గురి చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో బీరుపైన మంత్రి గారు కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం, సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రి అయినా నాకు తెలియకుండా అనుమతుల ఈ వ్యవహారంపై వెనుక ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరు, నన్ను బదనాం చేశారు, నా క్రెడిబిలిటీ గంగపాలైంది, ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు, అసలు దీనికి అంతరికి కారణం ఎవరో నిగ్గు తేల్చాల్సిందే. హైదరాబాద్లో 2 పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు, ఓ మద్యం షాపునకు కొత్తగా పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి అన్న మంత్రి. ఎక్సైజ్ కమిషనర్ బేవరేజ్ కార్పొరేషన్ జీఎంలకు ఆదేశం. ఆబ్కారీ భవన్లో 4 గంటల పాటు అధికారులతో సమీక్ష అని చెప్పి మరి అధికారులతో సమీక్ష సందర్భంగా మరి ఇక్కడ ఏదైతే జూపల్లి కృష్ణారావు ఉన్నాడో మద్యం కుంభకోణం రాబోతా ఉన్నది, 5,000 కోట్లు చేతులు మారుతున్నాయని చెప్పి నమస్తే తెలంగాణ ముందుగా ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కొత్త బ్రాండ్లు మరి ఇక్కడ ప్రవేశించబోతా ఉన్నాయి, కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, దానికి సంబంధించి తెల్లవారే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జూపల్లి కృష్ణారావు మేము ఎలాంటి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని ప్రెస్ మీట్ మరి పెట్టి మరి చెప్పిన మరుసటి రోజే సోమ్ బీర్ ఏదైతే సోమ్ డిస్టిలరీస్ అది మరి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నది, తమకు తెలంగాణలో మరి సరఫరాకు ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పడంతో అది వెలుగులోకి చూసింది. ఆ తర్వాత మరి ఆల్రెడీ కొత్తగా 5 బ్రాండ్లు వస్తున్నాయని చెప్పి అధికారిక ప్రకటన వెలువడ్డ తర్వాత
మరి ఇక్కడ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తిరిగి ప్రెస్ మీట్ నిర్వహించిండు. మరి తనకు తెలియదని ఈ విషయం అది ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగిందని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో మంత్రికి తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొత్తగా 5 బ్రాండ్లు వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున ఇటు విపక్షాల నుంచి అదేవిధంగా మరి సాధారణ జనం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సర్కారు వెనక్కి తగ్గింది. ఆ 5 బ్రాండ్లను కూడా మరి వాళ్ళకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో నిన్నటి రోజున మరి సమీక్ష సమావేశంలో జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఒక మంత్రికి తెలియకుండా ఆ శాఖలోకి కొత్తగా అనుమతులు ఇస్తే మరి కనీసం నాకు సమాచారం ఉండదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిండు. మరి నాకు చెప్పకుండానే వాటిని అనుమతించడం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరో తనకు కావాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో కొత్తగా 2 పబ్బులకు కూడా అనుమతించారు. ఆ విషయం కూడా జూపల్లి కృష్ణారావుకు తెలియదు. మరో కొత్త మద్యం షాపుకు కూడా లైసెన్స్ ఇచ్చారు. ఆ విషయం కూడా తెలియదని చెప్పి నిన్న రోజున సమీక్ష సమావేశంలో స్వయంగా ఆయన అంగీకరించిండు. అదేవిధంగా పత్రికా ప్రకటన విడుదల చేసిండు. ఈ సందర్భంగా కూడా మరి ఆయన నిన్న ఏం జరిగిందో పూసగుచ్చినట్టు కూడా పత్రికలకు ప్రకటన విడుదల చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మంత్రుల వెనుక ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉన్నది. అంటే మరి ఢిల్లీ స్థాయిలో ఉన్న శక్తులే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయా, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్కు ప్రధాన మరి సలహాదారులుగా ఉన్న వాళ్ళ పని ఇది, లేదంటే మరి కాంగ్రెస్ పరిశీలకుల పని అన్నది మరి నిగ్గుదేరాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు వ్యక్తిగతంగా తన ప్రతిష్టకు భంగం వాటిల్లందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మంత్రులు బైపాస్ అధికారుల పోస్టింగుల్లోనూ అదే తీరు, మంత్రుల జాబితాలు బుట్టదాఖలు, సొంత జిల్లాల్లోని అధికారుల మార్పులు, జీవోలు చూసి అవాక్కవుతున్న మంత్రులు అని చెప్పి ఒకవైపు మరి ఏదైతే ఆ మంత్రులకు సంబంధించిన శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకుండానే ఇటు మరి అనుమతులు ఓకే అవుతూ ఉంటే, మరోవైపు అధికారుల పోస్టింగ్లలో కూడా అదే తీరు మంత్రులను బైపాస్ చేసి మరి వాళ్ళ శాఖకు సంబంధించిన అధికారులను బదిలీ చేయాలన్నా కూడా వారికి కనీస సమాచారం ఉండలేదు. అదేవిధంగా మంత్రుల సొంత జిల్లాల అధికార మార్పు జరిగిన నిన్నటి రోజున ఏదైతే పెద్ద ఎత్తున కలెక్టర్లు కానీ అదేవిధంగా ఐపీఎస్లు బదిలీ అయినా కూడా కనీసం మంత్రులకు ఖబర్ లేదనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. అంటే దీంతో మరి ఇక్కడ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు తప్ప వీళ్ళ చేతులలో అధికారం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. లీకుల్లో బొంకులు, ఈఆర్సీ ఆమోదం నిజం, ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారం. 2015లో టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ అని చెప్పి మరి ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ ఒప్పందానికి సంబంధించిన ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగిందనడానికి 2 రాష్ట్రాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పి ఏదైతే మరి ఇక్కడ విద్యుత్ మీద వేసిన కమిషన్ ఉన్నదో ఆ కమిషన్ చైర్మన్ మరి జస్టిస్ నరసింహారెడ్డి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఆయన పత్రికా ప్రకటన చేయడం మరి వివాదాస్పదమైంది. దాంతో తీవ్రంగా ఘాటైన లేఖ రాసిండు కేసీఆర్. దాంతో మరి ఇక్కడ నిజాలన్నీ కూడా బట్టబయలైనాయి. నిన్నటి వరకు ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి మరి ఎక్కువ మొత్తంలో ధర చెల్లించి ప్రతి యూనిట్కు ఎక్కువ మొత్తంలో ధర చెల్లించి కొనుగోలు చేసిరని చెప్పిన దానికి ఆయన పూర్తి స్థాయిలో మరి ఆధారాలతో సహా ₹3.90 మాత్రమే మరి యూనిట్ కొనుగోలు చేసినాం, బయట అంతకంటే ఎక్కువ, బయట రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ధర కొనుగోలు చేసినాయని చెప్పిన నేపథ్యంలో మరి ఇక్కడ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా తెరపైకి మరి ఏదైతే ఈఆర్సీ ఆమోదం లేదని చెప్పి మళ్ళీ కొత్త నాటకం ఆడుతూ ఉన్నది. మరి 2015లో టీడీపీ నేతగా అదేవిధంగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మరి ఏదైతే రేవంత్ రెడ్డి లెటర్ రాసిండో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఉటంకిస్తూ మరి ఇక్కడ పీఆర్సీ ఆమోదం తెలిపిన లేఖను కూడా ఇక్కడ ప్రచురించి మరి వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆరోపణలు చేసి మరి ఇక్కడ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుందామని చూసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ కేసీఆర్ లేక మరి ఇక్కడ ఆశీర్వాదంగా మారింది. మరి ఆయన నిజాలతో కూడిన అంశాలన్నింటినీ కూడా అందులో చర్చించడం జరిగింది. మరోవైపు కమిషన్ తీరును తప్పుపడుతూనే తాను చెప్పాల్సిన వివరాలన్నీ కూడా చెప్పడంతో అది బహిరంగ లేఖగా రావడంతో మరి ప్రజలందరికీ కూడా ఈ విద్యుత్ కమిషన్ అనేది కేవలం మరి రాజకీయ కక్ష సాధింపు కోసమే అని చెప్పి మరి పూర్తి స్థాయిలో అర్థమైన నేపథ్యంలో దాని నుంచి దిద్దుబాటు చర్యలకు మరి పాల్పడుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే మరి ఇక్కడ తన తాబేదారు పత్రికలకు
ఇక్కడ లీకులు ఇచ్చి వాట్సాప్ ద్వారా సందేశాలు ఇచ్చి వాటినే ప్రధాన వార్తలుగా మరి ఇక్కడ ప్రజలందరినీ మభ్యపెట్టే విధంగా ఏదో జరిగిందనే మరి అంశాన్ని ప్రజల మెదళ్ళలోకి పెట్టి వాళ్ళని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. దానికి మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి తాబేదార్ పత్రికలు వంతపాడుతూ ఉన్నాయి. నిజాలు ఏంటియో తెలియకుండా కూడా ఇక్కడ మరి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం లీకులు ఇచ్చిందో దాన్నే నిజమని ప్రజలు నమ్మే విధంగా మరి ఇక్కడ వాళ్ళ మెదల్లో విషం నాటే విధంగా కూడా ఆ పత్రికలు ప్రయత్నిస్తున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. లీక్ వార్తలు, జోకుడు పేపర్లు, ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్, ధృవీకరించుకునేది లేదు, వాస్తవాలు చూసేది లేదు, వండి వార్చిన అబద్ధాలే పతాక శీర్షికల్లో ప్రత్యక్షం. ప్లాంటెడ్ న్యూస్కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం సర్కారీ ప్రాపకం కోసం ఫనంగా విశ్వసనీయత, ఏ వార్త ఎక్కడ పెట్టాలో దిశ చూపుతున్న వైనం. అడ్డగోలు లీకులు, అబద్ధాల రాతలు, విచక్షణ మనిషి తాము నమ్మిందే నిజమని ప్రజలతో నమ్మించే ప్రయత్నం. 10 ఏళ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర, ఉడవని కుట్రల ముచ్చట. ఛత్తీస్గఢ్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చపత్రికలు అచ్చొత్తే అక్షరాల ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నెపం నెట్టి ఆరోపణలు చేసి మరి ఇక్కడ ఏదైతే ప్రజల దృష్టిని మరల్చి 6 గ్యారంటీల అమలు మరి ఏదైతే ప్రభుత్వం నెత్తి మీద మరి భారంగా మారిందో ఆ భారాన్ని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మరి దాన్ని మరింత ఆలస్యం చేసేందుకు ఇప్పటికే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీన తాను రాగానే మరి 2000 పెన్షన్ను 4000 చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పెన్షన్దారులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 7 నెలలు అవుతుంది ఇంకా వాళ్ళు పెన్షన్ 4000 వస్తాయని ఎదురు చూడబట్టి. మరోవైపు ఆంధ్రలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురువు గారైన మన చంద్రబాబు నాయుడు ఆయన వచ్చిన మరుక్షణమే సంతకం చేసి ఏదైతే ఎన్నికల వాగ్దానంలో మాట ఇచ్చిండో ఏప్రిల్ నుంచే మరి 3000 పెన్షన్ను 4000 చేస్తా అని చెప్పిండో మరి ఇక్కడ జూలై నుంచి మరి నెలలో అమలైతే ఆగస్టు నుంచి 4000 ఇవ్వాలి. కానీ జూలై నెలలోనే మరి గత 3 నెలల ఏరియర్స్తో పాటు జూలై నెలలో ఇవ్వాల్సిన మరో 4000 కలిపి అదనంగా 7000 రూపాయలు ఈ జూలై నెలలో పంపిణీ చేస్తూ ఉన్న అంశాన్ని ఇక్కడ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి దృష్టి మరల్చేందుకు మరి ఇక్కడ ప్రధాన పత్రికలలో శీర్షికలు ఏదైతే గత ప్రభుత్వం మరి దోపిడీలు చేసింది, మరి ప్రజాధనం దుర్వినియోగం చేసింది అనే విధంగా తప్పుడు వార్తలు రాయిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే గతంలో ఈ పత్రికలు నిన్న మొన్నటి వరకు రాసిన అంశాలను గమనిస్తే 6000 కోట్ల భారం అని చెప్పి మరి రాసింది. ఛత్తీస్గఢ్ కరెంటుకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగింది 7000 కోట్లు అయితే 6000 కోట్ల నష్టం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని కూడా ప్రజలు ఒకసారి నిశ్చితంగా పరిశీలించాలి. ఈ తాబేదార్ పత్రికలు కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణల కోసమే మరి ఇక్కడ కాంగ్రెస్ కరపత్రాలుగా మారి మరి నోటికి వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నాయి. ఈనాడు అంటే ఒక విశ్వసనీయత ఉండేది, ఈరోజు ఆ విశ్వసనీయత కూడా గంగపాలైంది. పూర్తి స్థాయిలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతా ఉన్నది. వాళ్ళు ఏ విధంగా అయితే మరి కొన్ని మరి కుంభకోణాల్లో చిక్కుకున్నారు. ఆ కుంభకోణాల నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించడం కోసం ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా మారిన ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక అయితేంది, ఇటు ఈనాడు పత్రిక అయితేంది. 7000 కోట్ల కొనుగోలు జరిగితే 6000 కోట్ల నష్టం ఏ విధంగా జరుగుతాయి అనేది ప్రజలందరూ కూడా ఒక నిమిషం గమనించాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని ఆరోపణలు చేసిరో మనందరం గమనించినాం. అది ఏదో 2 పిల్లర్లు కుంగిన పాపానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. 90,000 కోట్లతోటి నిర్మాణం చేపడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనేదాన్ని మరి ప్రజలెవ్వరు కూడా ఆలోచించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మిన తప్ప మరి 90,000 కోట్ల మరి నిర్మాణానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇక్కడ పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు, కెనాళ్ళు, టన్నెళ్ళు, అదేవిధంగా రిజర్వాయర్లు, అదేవిధంగా బ్యారేజ్లు ఇన్ని నిర్మిస్తే అదేవిధంగా భూసేకరణకు కూడా డబ్బులు కట్టి వాటికి 90,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు నేరుగా కేసీఆర్ జేబులోకి వెళ్ళినాయని చెప్తున్న పరిస్థితిని మరి ప్రజలందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే మరి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు, ప్రజలు మేము చెప్పే అబద్ధాలు నమ్ముతున్నారు, వాళ్ళు అబద్ధాలు నమ్మినంతసేపు మేము అబద్ధాలు చెప్తూనే ఉంటామని అన్నాడు. అదేవిధంగా 7,000 కోట్ల కొనుగోలు జరిగితే 6,000 కోట్ల నష్టం జరిగిందని చెప్పి మరి ఇంత పెద్ద అబద్ధం ఆడుతూ ఉన్నారు. 1,00,000 కోట్ల మరి కేసీఆర్ జేబులకే 1,00,000 కోట్లు పోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్నారు. మరి ఈ టన్నెల్స్ ఇవన్నీ కట్టడానికి ఎంత ఖర్చు అవుతాయి అనేది మామూలు సామాన్య ప్రజానీకం చెప్పినా కూడా చెప్తారు. ఏదన్నా ఉంటే మరి 1000 కోట్లు 2,000 కోట్లు మరి ఇక్కడ దాన్ని దోచుకున్నారు అంటే ప్రజలు నమ్మడానికి ఏదన్నా దానిలో ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది తప్ప 90,000 కోట్ల
నిర్మాణానికి వెచ్చిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నా కూడా మరి గుడ్డిగా నమ్మిన ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ను దూరం చేసుకున్నారు. బీఆర్ఎస్ను దూరం చేసుకుంటే ఈరోజు 6 నెలల పాలనలో 6 స్కామ్లు బయటకు వచ్చినాయి. ఆఖరికి ఆర్టీసీలో టికెట్లకు సంబంధించి కూడా స్కామ్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే సన్నము మన బియ్యం వడ్లు ఉన్నాయో వడ్లు సిఎంఆర్ వడ్లు ఆ వడ్ల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి తనకు తెలియకుండానే ఇక్కడ జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడో కొత్త బ్రాండ్లకు అనుమతించి 5,000 కోట్ల కమిషన్కు మరి ప్రయత్నం చేసింది ఆయన. మరి పెద్ద ఎత్తున ఇటు విపక్షం నుంచి ప్రజల నుంచి విమర్శలు రావడంతో అందులో ఏదైతే అనుమతించిండో 5 కొత్త కంపెనీలకు వాటి రద్దు చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని బి ట్యాక్స్ అని మరి యూ ట్యాక్స్ అని ఇన్ని ఆరోపణలు వెలువడుతున్నాయి. మరోవైపు ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇటు మద్యం టెండర్లు రద్దయినాయి, అటు ఏదైతే మరి సన్న బియ్యం కొనడానికి మార్కెట్లో 40 నుంచి 42 రూపాయలకు దొరుకుతూ ఉంటాయి 57 రూపాయలకు కొనుగోలు చేసిరని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సన్న బియ్యం టెండర్లను కూడా రద్దు చేసిరు. అంటే ఒక విషయంలో ప్రభుత్వం ముందుకు పోయి అది రద్దు అయింది అని అంటే అందులో ఏదైతే ఆరోపణ చేసిరో అది నిజం ఉన్నట్టుగానే మనం భావించాలి. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం నుంచి మరి వాళ్ళకి నిర్మాణ రంగం నుంచి అనుమతులు రావాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాలని మరి ఇక్కడ విమర్శలు వెలువడుతూ ఉన్నాయి, అదే ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే కూడా ఇక్కడ బీ ట్యాక్స్ కట్టాలంటా ఉన్నారు ఆర్థిక మంత్రికి. మరి ఇన్ని రకాలుగా మరి గత ప్రభుత్వం ఏదైతే పారదర్శకంగా పరిపాలన సాగించిందో ఈరోజు ఈ ప్రభుత్వం మాత్రం కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మరి వాటిపై మళ్లించి ప్రజలకు బీఆర్ఎస్ మీద ఆగ్రహం తెప్పించే విధంగా తన తాబేదారు పత్రికలతోటి తాటికాయంత అక్షరాలతోటి అవినీతి జరిగింది, అప్పుల పాలైనం, బీఆర్ఎస్ దోచుకున్నది, బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారు అని చెప్పి పదే ఆరోపణలు చేస్తూ వాళ్ళు మాత్రం మరి ఇక్కడ డబ్బులు వెనకేసుకుంటున్న పరిస్థితి, ట్యాక్సులు వసూలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎవరైతే అవినీతి జరిగిందని చెప్పలేం. మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ అని చెప్పి ఏదైతే విద్యుత్ జేఏసీ నేత రఘు ఎవరైతే ఉన్నారో అవినీతి జరిగిందని చెప్పలేమని చెప్పి నిన్నటి రోజున ఆయన కమిషన్ ముందు హాజరైన తర్వాత విలేకరులతో మాట్లాడిండు. మరోవైపు కోదండరామ్ మాత్రం ఖచ్చితంగా ఇందులో మరి దుర్వినియోగం అయినాయని చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశ చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా అది నెరవేరలేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ విసిరే ఎమ్మెల్సీ పదవి కోసం ఇక్కడ గత ప్రభుత్వంపై మరి విషం కక్కుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నీటిపై తప్పుంటే ఒప్పుకోండి, 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించద్దు. కేంద్రం ఎన్టీఏకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ప్రధాని మోడీ మౌనంపై విపక్షాల ధ్వజం. సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారన్న ఎన్టీఏ వాదనను తోసిపుచ్చిన ఎన్సీఈఆర్టీ ఏదైతే మరి నీట్లో జరిగిన అక్రమాల గురించి మరి ఇక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువడుతూ ఉన్నాయి. ఇటు విపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, మరోవైపు విద్యార్థులందరూ కూడా కథం దొక్కుతూ ఉన్నారు. నిన్న రోజున హైదరాబాద్లో కూడా ఇక్కడ విద్యార్థి మార్చ్ నిర్వహించిండ్రు. మరి ఖచ్చితంగా నీట్ను రద్దు చేయాలి, రీనీట్ నిర్వహించాలని చెప్తా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా వేసిన పిటిషన్ నిన్నటి విచారణ సందర్భంగా అందులో 0.001% నిర్లక్ష్యం ఉన్నా కూడా ఉపేక్షించద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ బీహార్లోనూ అదేవిధంగా గుజరాత్లో ఆల్రెడీ మరి పేపర్ లీక్ అయిందని చెప్పి మరి ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది, నిందితులను పట్టుకోవడం జరిగింది. స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి దాన్ని ఒప్పుకున్నాడు. అయినా కూడా ఇంకా కూడా నీటి మీద మరి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెనక ముందాడుతున్నది. మరోవైపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీద నీళ్ళు అలుముకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దరఖాస్తు చేస్తే అరెస్టు. ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేట్ కర్ణాటక సంఖ్యలు 59 జీవో కింద భూమి రెగ్యులరైజేషన్కు దరఖాస్తు పొజిషన్లో లేడాన్ని తిరస్కరించిన అధికారులు దరఖాస్తు ఎందుకు చేశారంటూ అదుపులోకి. బీఆర్ఎస్ ఆందోళన, కోర్టు జోక్యంతో విడుదల అని చెప్పి ఖమ్మం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ నేత కర్ణాటక కృష్ణను ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికొచ్చిన పోలీసులు విచారణ పేరుతో అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకులు తక్షణమే విడుదల చేయాలని ఖమ్మం ఏసీపీ రమణమూర్తికి మరి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ
3 దశాబ్దాలుగా మచ్చలేని నాయకుడిగా పేరున్న 41వ డివిజన్ కార్పొరేట్ కర్ణాటి కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి అక్రమంగా కేసు పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆయనను విడుదల చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి 59 జీవో కింద భూమి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే మరి దాని మీద విచారించి మరి ఆయన ఏదైతే పొజిషన్లో ఉన్నాడా లేడా అని విచారించి అవసరమైతే యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా చూడాలి. కానీ మరి దరఖాస్తు చేసినందుకు అరెస్ట్ చేసిరంటే రాష్ట్రంలో మరి ఇక్కడ పోలీస్ పాలన ఏ విధంగా జరుగుతుంది, ప్రజాపాలన పేరుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ ప్రతిపక్షాలను ఏ విధంగా అణచివేస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఖచ్చితంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నది. అందులో భాగంగా పోలీసులను ప్రధానంగా శాంతి భద్రత కోసం కాకుండా కేవలం ప్రతిపక్షాల అణచివేత కోసం మాత్రమే ఇక్కడ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే వాడుకుంటున్న పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం ఇలాంటి వార్తలు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక అతిథి గృహమా క్యాంప్ ఆఫీసా ఎంసీఆర్హెచ్ ఆర్డీలో వేగంగా నిర్మాణం 7 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అని చెప్పి మర్రి చెన్నారెడ్డి వనరుల అభివృద్ధి కేంద్రానికి సంబంధించి 7 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. మరి అందులో క్యాంప్ ఆఫీస్ పెడతారా లేదంటే మరి అక్కడ గెస్ట్ హౌస్ కడతారా అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. మరోవైపు రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే పరిపాలన జరిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారుస్తా అన్నాడు. మరి అక్కడ ఉన్న ఇనుప గేట్లు తొలగిస్తా, కంచెలన్నీ తొలగించి అందరికీ వెల్కమ్ చెప్తా అన్నాడు. అక్కడ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సంబంధించిన 2 మంత్రులను అక్కడ పడేసిండు. ఈయన పోయి మాత్రం జూబ్లీ హిల్స్ కొండల మీద నివాసం ఉంటా ఉన్నాడు. మరోవైపు ఇక్కడ ప్యాలెస్నే మన తన ఏదైతే క్యాంప్ ఆఫీస్గా చేసుకొని పరిపాలన చేయడానికి పరిశీలించిన నేపథ్యంలో ఆ ప్యాలెస్ మీద మరి ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాచరిక పాలనకు మళ్ళీ రేవంత్ రెడ్డి తెరలేపుతుండని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ కేంద్రంలో మరి ఇక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపడతాడని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ 7 కోట్ల విడుదల చేసి అక్కడ నూతనంగా భవనాలు కడతా ఉన్నారంటే మరి దానికోసమైనా లేదా గెస్ట్ హౌస్ అనే విషయంలో ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వని అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కర్ణాటకలో బస్ ఛార్జీల మోత రవాణా అధికారులతో చర్చిస్తానన్న సీఎం సిద్ధరామయ్య బస్సు ఛార్జీలు పెంచి చాలా కాలమైందంటూ వ్యాఖ్య. పెట్రోల్ డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంపునకు సమర్థన అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కర్ణాటకలో బస్సు ఛార్జీలను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉచిత ప్రయాణంతో మరి ఇక్కడ ఆర్టీసీల మీద తీవ్రంగా మరి భారం పడుతున్న నేపథ్యంలో ఛార్జీలు పెంచడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద కూడా మరి ఇక్కడ ఆయన సేల్స్ ట్యాక్స్ పెంచిన అంశం మీద కూడా సమర్థించుకుంటూ మరి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఏదైతే హామీల పేరుతోటి గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల భారం తిరిగి ప్రజల నెత్తి మీద మోపడానికి ఎక్కడ వీలైతే అక్కడ ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సర్టిఫికెట్లు పనికిరావు, నైపుణ్యం లేదు. నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు, ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి. నైపుణ్యం లేక 10 ఏళ్ళు వృధా చేసుకున్నారు. సర్టిఫికెట్లు మీ జీవన ప్రమాణాలను పెంచవు. మల్లెపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు. నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెబుతారనుకున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వ తీరు వల్ల 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్న ఆయన ఇప్పుడు కొత్త భాష అని చెప్పారు. నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదని మాట్లాడారు. సర్టిఫికెట్లు ఉద్యోగాలు తెచ్చిపుట్టబోవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుందని చెప్పి నిన్నటి రోజున ఆయనే ఐటీఐలను ఏటీసీలుగా ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా మారుస్తున్నామని చెప్పి దానికి 2600 కోట్లు ఏదైతే కేటాయించిండో మరి ఇక్కడ ఇంజనీర్లుగా చేసిన వాళ్లకు నైపుణ్యం లేదని చెప్పి అందరు ఐటీఐలో చేరాలని చెప్పి పిలిపించిన నేపథ్యం ఏదైతే మరి ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన రేవంత్ రెడ్డి మరి ఆయన నిన్నటి రోజున ఉదాహరణ చెప్తూ తన భవన నిర్మాణం కోసం మరి ఏదైతే సూపర్వైజర్ కావాలని చెప్తే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 10-15 వేలకు చేస్తే మరి ఏమాత్రం చదువు రాని నైపుణ్యం ఉన్న ఒక తాపీ మేస్త్రి 60,000 అడిగిండని చెప్పి మరి అందరూ కూడా నైపుణ్యం పెంపొందించుకోవాలని చెప్పి పరోక్షంగా ఉద్యోగాలు రావు,
మీరు టెక్నికల్గా నేర్చుకొని స్వయం ఉపాధి పొందాలి అని చెప్పిన పరిస్థితి. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు చేతులెత్తేసినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కేవలం నైపుణ్యం ద్వారా మీరు స్వయం ఉపాధి పొందండి, మీకు నైపుణ్యం లేకనే గత 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారని చెప్పి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా మీ సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయి, చక్కగా మీరు తాపీ మేస్త్రి పని చేసుకోరని చెప్పి ఇక్కడ గుంపు మేస్త్రి చెప్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ కొనుగోలుతో నష్టం కాదు లాభమే, 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టమేలా కేసీఆర్పై కుట్ర చేస్తున్నారు. నల్గొండ తెలంగాణలో లేదా ఎమ్మెల్సీ కోసమే కోదండరాం పాకులాట, బండి సంచయ్ది మూర్ఖత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్ అని చెప్పి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కేసీఆర్పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు. 4 అంశాల్లో ఎక్కడ చిన్న తప్పు లేదని, ₹1 కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారు. అప్పట్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారని కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించాలని చెప్పి తెలిపారని చెప్పి మరి నిన్నటి రోజున ఏదైతే విద్యుత్ కొనుగోలు నష్టం కాదు లాభమే జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ రకంగా గత ప్రభుత్వం మీద ఏదైతే ఆరోపణలు చేసి ఇక్కడ ప్రజల దృష్టిని మరల్చి మరి గట్టెక్కే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ లాజిక్ కనుక మనం గమనించినట్లయితే 7,000 కోట్లకు 6,000 కోట్ల నష్టం ఎట్లా వస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ముందుగా ఒక్కో యూనిట్ మీద అధిక మొత్తం చెల్లించండి అన్నారు, తర్వాత యూనిట్ మీద ₹3.90 చెల్లించండి అనగానే మళ్ళీ కాదు ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఏదైతే మరి అక్కడ నుంచి రవాణా చేయడానికి ఆయన ఖర్చులు తడిసిమోపడైనాయి అన్నారు. ఇప్పుడు ఏకంగా 6,000 కోట్లు అని చెప్తున్నారు. పూర్తిగా దాని మీద చెల్లించిందే 7,000 కోట్లు అని చెప్తున్న పరిస్థితిని మరి ఇక్కడ మనం గమనించాలి. ఇక ఉచిత బస్సు అవినీతికి లైసెన్స్ పొన్నంకు తెలియకుండానే కాంట్రాక్ట్ ఇచ్చారట. ఆన్లైన్ టెండర్లు ఎందుకు పిలవలేదు? 3 రోజుల్లో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీపై పూర్తి వివరాలు చెప్పాలి. ప్రతి టికెట్పై కమిషన్ వెళ్తుంది. 100% అవినీతి జరిగింది. ఆర్టీసీలో అవినీతిపై క్రిషాంక్ అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ ఉచిత బస్సుకు సంబంధించి టికెట్ల ప్రింటింగ్ విషయంలో కూడా మరి ఇక్కడ కుంభకోణం జరిగిందని చెప్పి దానికి సంబంధించి మరి మాది పారదర్శక ప్రభుత్వం, మాది ప్రజాపాలన అని చెప్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏవైతే నామినేషన్ మీద వర్కులు ఇచ్చిందో వాటన్నిటి మీద విచారణలు చేయిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళు మాత్రం ఎందుకు ఇక్కడ నామినేషన్ల మీద మరి ఇక్కడ ప్రింటింగ్కు అవకాశం ఇచ్చిండు అని చెప్పి మరి దీనికి సంబంధించి పొన్నంకు తెలియకుండానే రవాణా శాఖ మంత్రికి తెలియకుండానే ఇక్కడ ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పి దీనిలో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని మరి ఇక్కడ క్రిషాంక్ దాన్ని వెలుగులోకి తెచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మంత్రులకు వాళ్ళ శాఖల మీద ఏ విధంగా పట్టున్నది, లేదంటే ఈ మంత్రులందరి మీద ఏదో తెలియని శక్తి ఒకటి పనిచేస్తూ ఉన్నది, అది ఢిల్లీ స్థాయిలో నుంచి వచ్చిన శక్తి అయి ఉండవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నీట్ దేశమంతా నీటిలోని కథం తొక్కిన విద్యార్థి లోకం. హైదరాబాద్లోనూ నిరసనలు, బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ కూడా ఆందోళనలు, ప్రశ్నపత్రం లీకేజీపై విచారణకు పట్టు, మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండు, 0.001 నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాల్సిందేనన్న సుప్రీం అని చెప్పి మరి నీటి మీద మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కబ్జాలకు సంబంధించి నిన్న ఈ కబ్జాల మరి వివాదం హైదరాబాద్ చేరింది. సారు మా భూములు విడిపించండి, హైదరాబాద్లో మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జాలు, ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి, బాధితులు రోడ్డు ఎక్కడం ఇది రెండోసారి. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తను భూములు కబ్జా చేశాడంటూ బాధితులు మంగళవారం ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు కబంధ హస్తాల నుండి తమ ఫ్లాట్లను విడిపించాలంటూ ఫ్లెక్సీలు పట్టుకొని కంపగూడ, కాప్రా, కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ నిరసన తెలిపారు. కాప్రా సర్వే నెంబర్ 647/1, 64, 65, 648, 654లో భూమిని ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేశాడని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే మరి ఈ రకంగా కబ్జాలకు పాల్పడతా ఉన్నాడని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి నిరసనలు తెలియజేసిండ్రు. ఇది మొదటిసారి కాదు, రెండోసారి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిండు. మోడీ సర్కార్పై రాహుల్ హాట్ కామెంట్స్,
మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో బీజేపీకి ఇబ్బందులు, మిత్రపక్షాలు ఆండి వచ్చని జోస్యం, మంత్రివర్గ కేటాయింపుల్లో సైతం తగ్గిన బీజేపీ దూకుడు, రాహుల్ విశ్లేషణలపై రాజకీయ వర్గాల్లో చర్చ, ఛాన్స్ దొరికితే సర్కార్ ఏర్పాటుకు ఇండియా కూటమి సిద్ధమా అని చెప్పి మరి ఇక్కడ 99 సీట్లున్న రాహుల్ గాంధీ మరి అక్కడ 240 సీట్లున్న బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండదని చెప్తున్నాడు. మరి అందులో నుంచి మిత్రుల పక్షాలు ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు, ఒక మిత్రపక్షం హ్యాండ్ ఇచ్చినా కూడా మరి ఆ ప్రభుత్వం కూలిపోతుంది, త్వరలో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయన 30 పార్టీలతో ఏర్పాటు చేసుకున్నది, దానికి 3 పార్టీలే అవసరం పడ్డాయి. ఇక్కడ 3 పార్టీలలో ఒక పార్టీ చేయిస్తుంది అంటాడు. మరి నీ 30 పార్టీలలో మరి ఎన్ని పార్టీలు నీ ఎంత ఉండే అనే విషయాన్ని కూడా గమనించాలి. ప్రజలు మరి నీకు ప్రతిపక్ష హోదా కల్పించిండు, ఆ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా మరి ఇక్కడ ప్రభుత్వ విధానాలకు సంబంధించి చేయాల్సింది పోయి గోటికాడి నక్కలాగా ఎప్పుడు కూలుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితికి మరి ఇక్కడ ప్రజలు మరి తీవ్రంగా విమర్శిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, నైపుణ్యానికే భవిష్యత్తు, సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి, విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కార్యాచరణ, 2324 కోట్లతో ఆధునిక శిక్షణ సంస్థలుగా ఐటీఐల అభివృద్ధి, ఏటీసీల్లో రోబో టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక ట్రైన్లలో శిక్షణ, ఉద్యోగాలు ఉపాధి అవకాశాల కల్పనకే ప్రభుత్వ ప్రాధాన్యత, తొలుత 4 ఐటీఐలు ఏటీసీలుగా ఆధునీకరణ, మల్లెపల్లి ఐటీఐ క్యాంపస్లో నూతన భవనాలకు శంకుస్థాపన అని చెప్పి మరి నిన్నటి రోజున ఏదైతే సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి, మరి ఏదైతే నైపుణ్య అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి అందరూ ఐటీఐలను ఏటీసీలుగా మారుతున్నాం, అడ్వాన్స్డ్ ఏదైతే టెక్నికల్ సెంటర్లుగా అందరు వచ్చి అందులో చేరురు అని చెప్తున్న పరిస్థితి. మరి మీరు ఇక్కడ ఇంజనీరింగ్ పట్టా పెట్టుకున్న వేస్ట్, ఇక్కడ ఏటీసీలో శిక్షణ ఉందా మాత్రం బెస్ట్ అని చెప్తున్న 4 ఏళ్ల పాటు మరి ఇక్కడ టెక్నికల్గా మరి ఇంజనీరింగ్లో మరి వాళ్ళు నైపుణ్యం అభివృద్ధి చేసుకొని మరి వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారికి మరి ఉద్యోగాలు కల్పిస్తారని భరోసా ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి మీ చదువుకున్న చదువంతా వేస్ట్ అనే రీతిలో చెప్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలని చెప్పి నిన్న రోజున మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిండు. పరిశ్రమలో నైపుణ్య సంస్థల మధ్య అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో మీరు చదువుకున్న చదువంతా కూడా వేస్ట్, మీ నైపుణ్యం అభివృద్ధి చేయాలంటే మళ్ళీ మేము ఏర్పాటు చేసే మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ ఏటీసీలలో శిక్షణ పొందితేనే మరి మీ సర్టిఫికెట్లు పనిచేస్తాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు మెరుగుపరచాల్సింది పోయి మేము స్కిల్ సెంటర్లు పెడతాం, స్కిల్ యూనివర్సిటీలు పెడతాం, ఏటీసీలుగా మారుతాం, అలా మీరు తాపీ మేస్త్రీలుగా, అదేవిధంగా కార్పెంటర్లుగా, అదేవిధంగా ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, ఫిట్టర్లుగా మంచిగా శిక్షణ పొందుండి మీరు అందరు పోయి ఏదైనా మరి రోడ్ల మీద మరి ఇక్కడ ఏదైతే నిర్మాణ రంగం ఉన్నదో వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర చేరితే మీకు ఉద్యోగాలు లభిస్తాయి అన్న విధంగా ఉన్న వీళ్ళ వ్యాఖ్యలు చూసినట్టయితే, టార్గెట్ 5,000 కోట్లు భూమి విలువల సవరణ ద్వారా సమకూరే అదనపు ఆదాయం సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల శాఖ అని చెప్పి ఏదైతే మరి 6 గ్యారంటీల అమల్లో మాట పక్కన పెడితే కనీసం ఏదైతే మరి రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 లోపు దాన్నైనా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉన్నది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ల ద్వారా 5,000 కోట్లను ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి మరి ఇక్కడ భూముల ధరలను సవరించడానికి అధికారికంగా ప్రారంభించింది. ఇక మోదీ 3.0 100 రోజుల పనిలో మనకు సంబంధించిన ఈ 2 రోడ్లు, 100 రోజుల ప్రణాళికలో 2 కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు, దేశవ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టుల ఎంపిక, ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్ రోడ్డు, జగిత్యాల కర్మన 4 వరుసల రోడ్డుకు చోటు, 100 రోజుల్లో 6,000 కోట్లతో ఈ 2 ప్రాజెక్టుల పనుల ప్రారంభం, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ప్రణాళిక, NH63 563కు ఇక రాజయోగం అని చెప్పి ఏదైతే 100 రోజుల్లోనే మరి కొన్ని ముఖ్యమైన కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాలని వాటికి ఫండ్స్ కేటాయించాలని చెప్పి మోదీ ప్రచారానికి ముందే మరి ప్రకటించిండు. అందులో భాగంగా కొలువుదీరిన మరి మోడీ 3.0లో మరి 100 రోజుల ప్రణాళికలో భాగంగా మన రాష్ట్రానికి కూడా 2 నూతన రోడ్లు రాబోతూ ఉన్నాయి. అవి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మరి ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల, అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ 4 లైన్ల రోడ్లను త్వరలో రాబోతూ ఉన్నాయి. వీటికి మార్గదర్శ పట్టబోతున్నానని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే,
తప్పు జరిగితే ఒప్పుకోండి అని చెప్పి నీటి మీద మరి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎన్టీఏలో సంస్కరణలు పరీక్షల వివాదం నేపథ్యంలో నిర్ణయం, సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ కోర్టు తీర్పు ఆధారంగా నీటి పరిష్కారం కేంద్ర ఉన్నతాధికారి వెల్లడి అని చెప్పి మరి ఎన్టీఏ ద్వారా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఇక్కడ గ్రేస్ మార్కులు ఇవ్వడం అయితేంది. అదేవిధంగా 67 మందికి బై రావడానికి మరి ఇక్కడ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఆ లీక్ అయిన విషయాన్ని కూడా దాచిపెట్టి మరి విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుతున్నారని చెప్పి మరి ఎన్టీఏలో కొత్తగా సంస్కరణలు తీసుకురాబోతా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఐటీఐ ఇక ఏటీసీ అని చెప్పి మరి ఇక్కడ అందరూ కూడా ఏటీసీలో చేరి నైపుణ్యాన్ని పెంచుకోరని చెప్తున్న పరిస్థితి. రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు, ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత, హోటళ్లు రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు, 15 రోజుల్లో తనిఖీలు మొదలు, త్వరలో బదిలీలు, 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు, ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం పెంపు, సిబ్బందికి టంచన్గా వేతనం, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్, వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ. రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ₹1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతగా వారి ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతోమంది మరణిస్తుంటారు. దీన్ని నివారించే లక్ష్యంతో ₹1,00,000 ఉచిత వైద్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పి మరి దామోదర రాజనరసింహ మరి ఇక్కడ ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి మరి వార్తల్లో నిలవకుండా వెనుకబడి ఉన్నాడని చెప్పిన నేపథ్యంలో మరి ఆయన కూడా ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి మరి నేను కూడా వార్తల్లో నిలవాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఇది అందరికీ కూడా మరి ఆమోదయోగ్యమైన అంశమే. దీని మీద తీవ్రంగా కసరత్తు చేయడం కాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అమలు చేసినట్టయితే రోడ్డు ప్రమాద బాధితులకు చాలా వరకు ఇక్కడ నయమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏదైతే మరి ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు భరించలేని వాళ్ళందరినీ కూడా మరి ఎంతో దూరంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులకు, అదేవిధంగా అరకొర సౌకర్యాలు ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మరి ఉన్నత స్థాయి హాస్పిటల్కి చేరేలోపే మరి క్షతగాత్రులకు మరి వాళ్ళు మరణించడం జరుగుతూ ఉన్నది. కొంతమంది అవయవాలు కోల్పోతూ ఉన్నారు. కొంతమందికి రక్తస్రావం ఎక్కువై కూడా ఇబ్బందులు అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి వీళ్ళు తీసుకునే నిర్ణయం మరి ఇక్కడ కేవలం ప్రకటనల కోసం కాకుండా తక్షణం దీన్ని అమలు చేసినట్టయితే చాలామందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నకిలీ బంగారంతో మాయ, కష్టం స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువ ధరకైనట్టు మోసం, బుట్టలో వేసుకుని ఇలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన నకిలీ కరెన్సీ కట్టలు అని చెప్పి ఏదైతే నకిలీ బంగారం మరి ఇక్కడ కష్టం స్వాధీనంలో ఉన్న బంగారాన్ని మీకు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి కేటుగాళ్ళు మరి ఇక్కడ నా నకిలీ బంగారాన్ని అంటగడతా ఉన్నారు. మరోవైపు వాళ్ళ కళ్ళ ముందే ఇతరులు వచ్చి కొనుగోలు చేసినట్టు నకిలీ కరెన్సీతోటి ఈ బంగారాన్ని కొనుగోలు చేసి వాళ్ళను ఏదైతే అక్కడికి వచ్చిన వాళ్ళను మాయ చేసి వాళ్ళను కూడా కొనే విధంగా ప్రేరేపించి ఈ రకంగా మరి నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ముఠాను ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 51 లక్షల నగదును 5 కిలోల నకిలీ బంగారాన్ని మరి స్వాధీనం చేసుకున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం అని చెప్పి ఏటీసీలకు సంబంధించి మరి ప్రధాన వార్తను కూడా ప్రచురించింది. ఇక టీచర్లకు పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, హైకోర్టు స్పష్టీకరణ. సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనపై ఆగ్రహం. ఏదైతే టీచర్లకు సంబంధించి మరి ఇక్కడ పదోన్నతులు అదేవిధంగా బదిలీల ప్రక్రియ జరుగుతూ ఉంది. ముందు పదోన్నతులను పూర్తి చేసి ఆ తర్వాత బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తా అని చెప్పి ప్రభుత్వం అట్టహాసంగా ఏదైతే పదోన్నతుల ప్రక్రియను చేపట్టిందో దాని మీద ఇక్కడ హైకోర్టు మరి తీవ్రంగా మందలించింది విద్యాశాఖను. ఏదైతే సింగిల్ జడ్జి దగ్గర పెండింగ్లో ఉన్నది ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని, అంటే ఇక్కడ టెట్ ఉంటే మరి పదోన్నతి ఇవ్వాలా, టెట్ లేకుండా ఇవ్వాలనే అంశం ఇంకా కోర్టులో నలుగుతూ ఉన్నది. మరి దాని మీద కోర్టు నిర్ణయం తీసుకోకముందే మరి ప్రభుత్వం ఈ రకంగా పదోన్నతులు ఇస్తే మరి ఇక్కడ అభ్యర్థులకు తీవ్ర ఏదైతే టీచర్లకు మరి టెట్ వాళ్ళకు మరి నిర్ణయం తీసుకుంటుందా, టెట్ లేకుండా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుందా, కోర్టు నిర్ణయం ప్రకటించకముందే ఇక్కడ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో కొంతమంది టీచర్లు హైకోర్టుకు వెళ్ళారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మరి కోర్టు ధిక్కారంగా మరి దీన్ని
భావించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా వాటన్నిటిని కూడా ఆపేయాలని చెప్పి తీవ్రంగా మందలించింది. దాంతో ఇప్పటికే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పదోన్నతులు ఇచ్చినా కూడా వాటిని తక్షణం మళ్ళా బ్రేక్ వేసింది ప్రభుత్వం. మరి ఇలాంటి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకునే ముందు మరి ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. శ్రావణపల్లి దక్కేనా హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గల్ల వేలం 21న ఆ తర్వాత ప్రారంభం. పాల్గొనేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలని చెప్పి దేశవ్యాప్తంగా కొత్త గనుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర బొగ్గు గల శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టింది. ఇప్పటివరకు బొగ్గు గనుల వేలం పాటలను దేశంలో ఒక్కో నగరంలో నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి హైదరాబాద్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేలం వేయనున్న గనుల్లో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. ఇందులో 11.99 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నట్టు సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలిందని చెప్పి మరి ఇక్కడ శ్రావణపల్లి సింగరేణికి దక్కేనా అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా వాటిని వేలం వేయడానికి కేసీఆర్ ససేమిరా ఉన్నాడు. వాటిని ఖచ్చితంగా సింగరేణికి అప్పగించాలని చెప్పి ఇప్పటివరకు కూడా పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో వీటిని ఖచ్చితంగా మరి ఓపెన్ వేలం వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించిండు. మరి నెల 21 లేదా ఆ తర్వాత అంటే మరి నెలాఖరులోగా మరి టెండర్ల ప్రక్రియ మరి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు ఒక్కో నగరంలో దేశవ్యాప్త టెండర్లన్నీ ఒక్కో నగరంలో వేస్తే ఈసారి మరి మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందినవాడు కాబట్టి ఈసారి హైదరాబాద్ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో శ్రావణపల్లి దగ్గర ఉన్న గనిలో మరి పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరి సుమారు 12 కోట్ల టన్నుల మరి బొగ్గు నిల్వలు ఉన్నాయి. దాన్ని మరి సింగరేణి దక్కించుకుంటే సింగరేణి భవిష్యత్తు, సింగరేణిలో పనిచేసే కార్మికుల భవిష్యత్తు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. మరింత ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి శ్రావణపల్లికి దక్కేనా లేదంటే ప్రైవేట్ వాళ్ళకి దక్కుతుందా అనే అంశాన్ని మీద మరి క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే నేడు కరీంనగర్కు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో రాక ఘనస్వాగతం తెలిపేందుకు శ్రేణుల ఏర్పాట్లు అని చెప్పి మరి మంత్రివర్గంలో ఏదైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మరి ఇక్కడ సొంత నియోజకవర్గానికి సొంత గ్రామానికి రాబోతున్న బండి సంజయ్కి మరి ఘనస్వాగతం తెలిపేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేసిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. సమీక్ష సరే, సమాచారం ఏది? అందుబాటులో ఎమ్మెల్యే గంగుల సమాచారం లేక హైదరాబాద్కు నగర మేయరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కు అందని ఆహ్వానం. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై విమర్శలు. అభివృద్ధి పనులపై ఏకపక్షంగా సమీక్ష నిర్వహించారనే అభిప్రాయం. ఇది పూర్తిగా ప్రోటోకాల్ విస్మరణే అనే కామెంట్లు. మాకు ఎటువంటి సమాచారం లేదు. కమలాకర్ సునీల్ రావు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మొదటిసారి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించడం బాగానే ఉన్నది. కానీ స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్వహించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. నగరాభివృద్ధిలో ఆ ముగ్గురు సహకారం తప్పనిసరని తెలిసినా ఆహ్వానం అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది పూర్తిగా ప్రోటోకాల్ విస్మరణే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మంత్రి పేషీ నుంచి సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఉంటే అధికారులైనా ఆహ్వానించాలి కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో సమీక్షా సమావేశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు స్పష్టం చేయడం చూస్తే కావాలనే పిలువలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిండు మంత్రి పొన్నం ప్రభాకర్. మరి ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్కి ఒక మేయర్ ఉంటాడు. మరి ఆ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా మేయరే తీసుకుంటాడు. ప్రభుత్వం ఏదైతే మరి దాని మీద నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని అమలు చేయాల్సింది మేయరు. ఆ మేయర్కు కనీస సమాచారం లేదు. మరి కరీంనగర్కు సంబంధించిన ఎంపీ ప్రస్తుతమైన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయనకు కనీస సమాచారం లేదు. మరి కరీంనగర్ ఎమ్మెల్యేకి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఈ విధంగా మరి సమీక్ష నిర్వహిస్తే దీని ద్వారా ప్రజలకు ఒరిగేది ఏందనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ కేవలం పేపర్లలో పేరు రావడానికి లేదంటే తన అధికార దర్పం
మరి చూపించుకోవడానికి తప్ప ఈ సమీక్షలు ఎందుకు పనికిరావు. ప్రజలకు ఉపయోగపడాలంటే మరి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలంటే అందరినీ ఇలా ఇన్వాల్వ్ చేసి మరి దాన్ని అమలయ్యే విధంగా చూసుకోవాలి. కానీ ఇక్కడ సమీక్షలు నిర్వహించి మరి తూతు మంత్రంగా చేతులు దులుపుకునడో లేదంటే మరి ఎదుటి పక్షాల మీద అధికారం చెలాయించడానికి పెత్తనం సాగించడానికి ఇలాంటి సమీక్షలు నిర్వహిస్తే దీంతో ప్రజలకు ఉనగూరే లాభమేం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్లో నయా జోష్. కేశవరాం గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ నేత, గుర్తింపు సంఘం అధ్యక్షుడు కౌశికారి ప్యానెల్ జయకేతనం, ప్రధాన కార్యదర్శిగా మాదా శ్రీనివాస్ విజయం. కాంగ్రెస్ కంచుకోట బద్దలు, 7 ఏళ్ల తర్వాత ఎగిరిన గులాబీ జెండా శ్రేణుల్లో నూతనోత్సాహం. ఏదైతే మరి బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్తా ఉన్నారో, మొన్నటి రోజున ఎంపీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు, బీఆర్ఎస్ చేతికిల పడ్డది అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మరి ఏదైతే పెద్దపల్లి జిల్లాలో మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా, అదేవిధంగా మరి కన్నాల జీడీ నగర్ సంబంధించి సమీపంగా ఉండే కేశవరాం మరి సిమెంట్స్కు సంబంధించి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మరి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన కౌశిక హరి ప్యానెల్ జయకేతనం ఎగరవేసింది. అంటే స్థానికంగా మరి ఇటు కార్మికులు అయితే స్థానిక ప్రజలను కాపాడడానికి బీఆర్ఎస్ఏ శరణ్యం అన్న విధంగా ఇక్కడ కార్మికుల్లో తక్షణమే మార్పు వచ్చిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మొన్న ఎంపీ ఎన్నికల్లో మరి ఏదైతే ఇక్కడ 2 జాతీయ పార్టీల మధ్య పోటీగా భావించిన ప్రజలు అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ అన్న విధంగా ఎంచుకున్నారు. కానీ ఇక్కడ లోకల్ విషయానికి వస్తే మరి ఇక్కడ ప్రజల ఏదైతే హక్కుల పరిరక్షణకు మరి ఇక్కడ బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్యానెల్ను మరి ఇక్కడ భారీ విజయం చేకూర్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రామగుండం బీఆర్ఎస్లో నయా జోష్ కనిపిస్తున్నది. పారిశ్రామిక ప్రాంతంలో కీలకమైన కేశవరాం కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో జయకతనం ఎగరవేసి కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టడంతో కేడర్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీలో బీఆర్ఎస్ నేత కేశవరాం గుర్తింపు సంఘం అధ్యక్షుడు కౌశికారి ప్యానెల్ ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థి మాదా శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో సంబరాల్లో మునిగితేలారు. కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం మంగళవారం నిర్వహించగా ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 809 ఓట్లకు గాను 787 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇక్కడ 418 ఓట్లతోటి మరి ఇక్కడ కౌశికారి ప్యానెల్ విజయకేతనం ఎగరవేసింది. మరి ఇటీవల జరిగిన మరి గుర్తింపు సంఘం కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి నిన్నటి రోజున జరిగిన దానిలో కౌశికారి మరి విజయం సాధిస్తే దీనికంటే ముందు జరిగిన పర్మనెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్యానెలే విజయం సాధించింది. ఏదైతే బయ్యం మనోహర్ రెడ్డి మరి అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఆయన పర్మనెంట్ కార్మికులకు అధ్యక్షునిగా మరి నియమితులైండు. ఆ తర్వాత నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గుర్తింపు అధ్యక్షునిగా కూడా ఆయన తిరిగి మళ్ళీ నిలబడ్డాడు. అయినా కూడా ఇక్కడ బీఆర్ఎస్కే పట్టం కట్టింది. ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు పర్మనెంట్ కార్మికుల అధ్యక్షునిగా గెలవగలిగిండు. ఈరోజు ఆయన కాంగ్రెస్లో చేరడంతో మళ్ళీ నిలబడ్డాడు. ఏది ఇటు కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిలబడితే మరి ఇక్కడ బీఆర్ఎస్నే ఇక్కడ విజయం వరించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలంటే స్థానికంగా మరి ఇక్కడ ప్రజలకు సంబంధించిన మరి హక్కుల పరిరక్షణ కోసం వారికి హక్కులు సాధించడం కోసం మరి ఇక్కడ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మరి ఇక్కడ స్థానిక అవసరాలకు బీఆర్ఎస్ఏ అవసరం అనే విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించారు, కార్మికులు గమనించిన అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చెంపపెట్టుగా మారింది కేశవరాం ఎన్నిక అనే విషయాన్ని గమనించాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.